హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీరు thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఒక కొత్త రకమైన R15 అయితే లాంచ్ అయింది అనమాట. సో కొత్త కలర్ అనమాట. కొద్ది కాన్సెప్ట్ అయితే చేంజ్ చేశారు ఈసారి. సో ఈసారి చాలా మంది ఆ కలర్ ని చూసి సో బార్బీ కలర్ లాగుంది, గర్ల్స్ కోసం చేసినట్లుంది, అది ఇది అంటున్నారు. సో అసలు ఆ కలర్ ఎలాగుంది, బైక్ ఎలాగుంది, సో మనకు కొత్త ఫీచర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. చాలా మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. కొద్దిగా ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 7 కలర్స్ అయితే లాంచ్ చేశారు. సో 7 కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఎంత ఉన్నాయి, సో 7 కలర్స్లో ఏమైనా ఫీచర్స్ మారుతాయా, సో కలర్ బట్టి ఏమైనా ప్రైజెస్ చేంజ్ అవుతాయా, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం R15 గురించి. సో ఈ వీడియో చూసారంటే మీకు R15 V4లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ పడుతుంది, సో ప్రతి ఒక్కటి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో మ్యాక్సిమం ప్రతి విషయం అయితే డిస్కస్ చేశాను ఈ వీడియోలో. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిండే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో R15 లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి. సో మీరు కూడా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తారు ఈ వీడియోతో R15 లవర్స్ అయితే. సో కలర్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. కలర్ నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చాలా మందికి నచ్చలేదు, చాలా మందికి నచ్చింది. ప్రతి ఒక్కటి అయితే డిస్కస్ చేసుకున్నాము. మెయిన్గా కలర్ కాదు, ఈ కలర్లో వచ్చిన బైక్లో కొద్దిగా ఫీచర్స్ అయితే మారాయి. సో ఆ ఫీచర్స్ కూడా ఏంటో డిస్కస్ చేసుకుందాము. ప్రతి ఒక్కటి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మెయిన్గా R15 V4లో మనకైతే 2 కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు కొత్తగా. సో ఒకటి వచ్చేసి రెడ్ కలర్ అనమాట, మెరూన్ రెడ్గా అయితే ఉంటుంది, మంచి షైనీ ఫినిష్తో అయితే వచ్చింది. సో అది నాకు అంత నచ్చలేదు, కానీ సో ఇప్పుడు నేను thumbnail-లో పెట్టా కదా, ఆ బైక్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇంకా ఎటువంటి సోడ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు దాంట్లో అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో చలో. సో ఇప్పుడైతే మనము అనంతపూర్లో ఉన్న యమహా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మన బజాజ్ షోరూమ్ పక్కనే ఉంటుంది. సో తప్పవనం నుంచి సర్వీస్ రోడ్ ఉంది కదా, సో అక్కడైతే ఉంటుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. డీమార్ట్ పక్కన ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో మన ఈ కలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు లుక్కే టోటల్గా మారిపోయింది బైక్ది. సో చాలా మందికి అయితే ఈ కలర్ అయితే నచ్చడం లేదు. ఎందుకంటే ఇది ఏదో ఈ బైక్ వచ్చేసి మనకి గర్ల్స్ కోసం డిజైన్ చేసినట్లుంది, లేకుంటే బార్బీ బైక్ ఉన్నట్లుంది, బార్బీలో పింక్ కలర్ వస్తుంది కదా, అలా అయితే ఉంది అంటున్నారు. సో మెయిన్గా దీంట్లో కలర్ థీమ్ ఏం చేంజ్ చేశారంటే, సో మనకి టోటల్ బాడీ వచ్చేసి మనకి గ్రే కలర్ ఇచ్చారు మ్యాట్ ఫినిష్తో. సో గ్రే కలర్ అయితే ఉంది. సో గ్రే కలర్ కాకోకుండా మనకైతే వీల్స్ ఉంటాయి కదా, అలాగే వీల్స్కి వచ్చేసి వీళ్ళు పింక్ కలర్ అయితే ఇచ్చారు. సో షైనీ పింక్ కలర్ అయితే వస్తుంది. అలాగే లైట్ బ్లూ షేడ్ కూడా ఉంటుంది అనమాట. సో నాకైతే పర్సనల్గా బైక్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు ఏమైనా అనొచ్చు ఒకవేళ గర్ల్స్ కలర్ అది ఇది అని, కానీ బైక్ అయితే మంచి లుక్ అయితే ఉంది. ఇంతకుముందు వచ్చిండే కలర్స్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఇంకా దీంట్లో వచ్చేసి మనకి షైనీ బ్లాక్ గాని వచ్చింటే ఇంకా కేకతో ఉండేది కలర్ అయితే చాలా అంటే చాలా బాగుండేది. ప్రీమియంగా ఉంది బైక్ అయితే చూడడానికి. సో దీనికైతే కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది, అది మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మనము వీడియోలో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండొచ్చు కాబట్టి ఫస్ట్గా అయితే మనం ఫీచర్స్ అన్నీ మాట్లాడుకుందాం. దీంట్లో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్, దీని ఇంజన్ కెపాసిటీ ఎంత, టాప్ స్పీడ్ వెళ్ళగలదు, దీని మైలేజ్ ఎంత, సో ప్రతి ఒక్కటి నీట్గా డిస్కస్ చేద్దాము. ముందు దాని గురించి అయితే చెప్తాను చూడండి. సో దీంట్లో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ అయితే చూపిస్తాను. సో మనం షోరూమ్ వెళ్ళే టైంకి సో అక్కడ ప్రతి ఒక్క కలర్ అయితే అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి కలర్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రే అండ్ పింక్ కలరు. సో నెక్స్ట్ పక్కన ఉండేది వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ కలరు. సో ఇంకా వైట్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, మోటో జీపీ ఎడిషన్ ఉంది. ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. సో ముందుగా దీని ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, దీని ఇంజన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS7 S4HC ఇంజన్ అన్నమాట. దీని పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18.4 PS అట్ 10,000 RPM. అలాగే టార్క్ వచ్చేసి 14.2 న్యూటన్ మీటర్స్ అట్ 7,500 RPM అయితే ఇస్తుంది. అలాగే దీని డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ అన్నమాట. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ABS అయితే వస్తుంది. సో ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 282 mm ABS అయితే ప్రొవైడ్ చేశారు, డిస్క్ బ్రేక్. సో అలాగే రేర్ డిస్క్ వచ్చేసి మనకి 220 mm ABS అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో నాకు నెగిటివ్ పాయింట్ వచ్చేసి ముందర వచ్చేసి మనకి బైబ్రీ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ వెనకలు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి నిస్సిన్ అన్న ఒక బ్రాండ్
అయితే వస్తుంది. దాని యొక్క బ్రేక్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడొక్కటే వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సో నిస్సిన్ అనేది బైబ్రీ కన్నా చాలా తక్కువ కంపెనీ. సో బైబ్రీ అనేవి మంచి బ్రేక్ సిస్టమ్ అన్నమాట, మంచిగా అయితే పడతాయి బ్రేక్స్. ఈ నిస్సిన్ అనేది అంతగా అయితే ఉండదు. సో నెక్స్ట్ వర్షన్కైనా ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి దీని చాసిస్ గురించే మెయిన్గా మాట్లాడుకోవాల్సిండేది. మనకి ప్రతి బైక్లో అయితే డెల్టా బాక్స్ చాసిస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఈ డెల్టా బాక్స్ చాసిస్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే, సో మామూలుగా అయితే ఇది యమహాలో సూపర్ బైక్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ప్రొవైడ్ చేసింటారు ఈ డెల్టా బాక్స్ చాసిస్ అనేది. సో దీంతో యూజ్ వచ్చేసి మనకి హైవేస్లో ఉన్నప్పుడు, హై స్పీడ్స్లో ఉన్నప్పుడు సో మనకి చాసిస్ అనేది బైక్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా స్టేబుల్గా వెళ్ళేదానికి చాలా యూజ్ అవుతుంది. సో ఏరోడైనమిక్స్ ప్రకారం అయితే దీన్ని డిజైన్ చేశారు, మంచి డిజైన్. సో దీని సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి మనకి 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డెన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు నార్మల్ బైక్కి. ఇప్పుడు చూపిస్తున్నా కదా రెడ్ బైక్కి. సో ఇప్పుడు మనము ముందు చూసుకుంటే ప్రీవియస్ కలర్లో అయితే బ్లాక్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు సస్పెన్షన్ అయితే. అలాగే రేర్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్ కాదనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనేది అనిపించింది నాకు. అడ్జస్టబుల్ ఇచ్చింటే బాగుంటుండే, సో అడ్జస్టబుల్ అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి 100/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ వచ్చేసి మనకి 140/70 టైర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ రెండు రేడియల్ టైర్సే మనకి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ గురించి అయితే మాట్లాడుకుందాం, డైమెన్షన్స్ గురించి. సో ఈ బైక్ లెంత్ వచ్చేసి మనకి 1990 mm అయితే పడుతుంది. అలాగే విడ్త్ వచ్చేసి మనకి 725 mm అయితే పడుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 170 mm అయితే ఉంటుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అంత ఈజీగా మన స్పీడ్ బ్రేకర్స్కి దీనికి తగిలే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సీట్ హైట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 815 mm అయితే ఉంది సీట్ హైట్ వచ్చేసి. సో నా హైట్ వచ్చేసి 5.9 అయితే ఉన్నాను. సో నాకైతే ఈజీగా సెట్ అయిపోయింది బైక్ అయితే. ఈ బైక్ ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుందంటే 5.6 మినిమం ఉంటే సో వాళ్ళకైతే నీట్గా అయితే సెట్ అయిపోతుంది. సో ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి ఒకసారి మీ హైట్ ప్రకారం అయితే చెక్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మనం దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా లాస్ట్లో అయితే మాట్లాడదాము. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకి 11 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కొద్దిగా తక్కువే అని చెప్పుకోవచ్చు. సో 11 లీటర్లు అయితే దీని కెపాసిటీ అనమాట. వెయిట్ వచ్చేసి మనకి 142 kgs అయితే ప్రొవైడ్ చేశారు. సో 142 kgs అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ముందుగా లుక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మంచి పంచి స్పోర్ట్స్ లుక్తో అయితే ఉంటుందన్నమాట, మంచి అగ్రెసివ్ లుక్ అయితే ఉంటుంది దీంట్లో. సో ఈ లుక్కు మెయిన్ కారణం వచ్చేసి దీని లైట్స్ అనమాట. సో దీని లైట్స్ అనేవి మంచి అగ్రెసివ్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఆ లైట్స్ వల్లనే దీని లుక్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఈ లైట్స్ వచ్చేసి మనకి బై ఫంక్షనల్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఉంది, కానీ వీళ్ళైతే హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక్కటి నాకు నచ్చలేదు అనమాట. సో ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి ప్రొవైడ్ చేసింటే బాగుంటుండే. సో MT-15కి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈసారి అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫుల్లీ కలర్డ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారనమాట, చాలా బాగుంది డిస్ప్లే అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి గేర్ ఇండికేటర్ ఉంటుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిండే లాంచ్ అయిన కలర్ పింక్ కలర్కి ఈ రెడ్ కలర్కి డిఫరెన్స్ ఏంటంటే, సో దాంట్లో అయితే మనకి క్విక్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. మామూలుగా అయితే R15Mలో అయితే మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది, కానీ ఈసారి R15 V4లో కూడా మనకైతే క్విక్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. మిగతా ఏ కలర్కి అయితే మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నా కదా వైట్ కలర్లో కూడా మనకైతే క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. సో ఓన్లీ మనకి పింక్ అండ్ గ్రే కొత్త కలర్ అయితే వచ్చింది కదా, సో దాంట్లో మాత్రమే మనకి క్విక్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సారీ అంటే వైట్ కలర్లో కూడా క్విక్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓన్లీ మనకి రెడ్ కలర్లో, మిగతా కలర్స్లో అయితే ఉండదు. ఓన్లీ 2 కలర్స్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు చూపిస్తుంటే వైట్ కలర్, నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తగా ప్రొవైడ్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో 2 R15 వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు R15M అని చెప్పాను కదా, సో దాని గురించి కూడా డీటెయిల్ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. వెళ్ళి కావాలంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే MT-15కి కూడా మనకి లవర్స్ ఉంటారు కదా, MT-15 లవర్స్, వాళ్ళకు కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను అనమాట. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే MT-15 వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశారు, వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దాంట్లో కూడా. సో మెయిన్గా ఇప్పుడు మనకి దీంట్లో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో కంపెనీ వాళ్ళు అయితే ముందుగా మైలేజ్ గురించి అయితే చెప్తాను. కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి 40 to 45 ఇస్తుంది అయితే అన్నారు మైలేజ్ వచ్చేసి. సో మైలేజ్ టెస్ట్ కూడా చేశాను నా ఫ్రెండ్ బైక్తో. సో దాంట్లో అయితే జెన్యూన్ మైలేజ్ టెస్ట్ అయితే ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. సో ముందుగా ఆ వీడియోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దీన్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది అనమాట. సో ముందుగా దీంట్లో అయితే ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రోస్ వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో 4 valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట 155cc. సో 155cc లిక్విడ్ కూల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా మేల్ అని చెప్పుకోవచ్చు అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 2 టైర్స్కి ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి దీంట్లో అన్ని ఎల్ఈడి లైట్సే అన్నమాట. ఓన్లీ ఇండికేటర్స్ తప్ప మిగతావన్నీ ఎల్ఈడి లైట్సే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వచ్చిన కలర్లో మనకి క్విక్ షిఫ్టర్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇది చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ క్విక్ షిఫ్టర్ ఎలా పనిచేస్తుందంటే చాలామందికి డౌట్ అయితే ఉంది. ఇంతకుముందు కూడా మన వీడియోస్లో చాలామంది అయితే నన్ను ఈ డౌట్ అయితే అడిగారు. సో ఈ క్విక్ షిఫ్టర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, సో మీరు హై స్పీడ్స్లో ఉంటారు కదా, ఒక మినిమమ్ 20 to 30 కిలోమీటర్స్ పైన మీరు క్లచ్ పట్టుకోకుండా ఈజీగా గేర్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో 20 లోపల ఉంటే స్పీడు, సో మనమైతే క్విక్ షిఫ్టర్ని అయితే యూజ్ చేయలేము. అలాగే గేర్లు వేసామంటే 20 లోపల సో గేర్ సిస్టమ్ అయితే వెళ్ళిపోతుంది. సో పోతుంది అనమాట గేర్స్. సో కొద్దిగా భద్రంగా అయితే వేసుకోవాలి. వాళ్ళైతే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. మెయిన్గా మైలేజ్ అయితే మనం దీంట్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. దగ్గర మనకి 40 to 50 మైలేజ్ అయితే ఇస్తుంది మనం తోనే దాన్ని బట్టి. సో మంచిదే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్ అంటే నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా వచ్చేసి నాకు మెయిన్ నెగిటివ్ అనిపించింది దీని బ్రేక్ ప్యాడ్స్ విషయంలో. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మనకి బైబ్రీ అయితే ప్రొవైడ్ చేశారు, మంచి బ్రేక్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. సో రెండు ఒకటే ప్రొవైడ్ చేసింటే మంచి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటాయండి. ఇప్పటికి కూడా బ్రేక్స్ ఏం తక్కువ పడవు, కానీ కొద్దిగా బ్రాండ్ అంటే బ్రాండే కదా. సో ఇంత ప్రైస్ 2 లక్షల పైన పెడుతున్నందుకు మనకు కనీసం అవైనా ప్రొవైడ్ చేసింటే బాగుంటుండే. సో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి టోటల్ బైక్ అంతా మనకి ఓన్లీ ఫైబర్తోనే కవర్ అయి ఉంటుంది అనమాట. ఒక్కసారి కింద పడింది అంటే టోటల్ బైక్ అంతా బొక్క అయినట్లే, మనం మళ్ళీ టోటల్ ప్రైస్ అంతా పెట్టుకోవాలా. సో ఫైబర్కి మొత్తం ఫైబరే ఉంది, A to Z ఫైబరే ఉంది బైక్లో. సో కనీసం ఒక క్రాష్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఎక్స్ట్రా మనం ఫిట్టింగ్ వేయించుకోవచ్చు, కానీ కంపెనీ వాళ్ళే క్రాష్ గార్డ్ ఇచ్చింటే సో మంచిది బాగుంటుండే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది మనకి 100 సెక్షన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో మీరు అనొచ్చు టైర్స్లో నెగిటివ్ ఏంది భయ్యా అని. సో వీళ్ళు నేను అదే అడిగాను. 110 ఉన్నాయి కదా మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన బైక్స్ అన్ని 110 సెక్షన్ టైర్స్తో అయితే వస్తున్నాయి. సో మీరు ఎందుకు 100 సెక్షన్ ప్రొవైడ్ చేశారు అంటే, సో వీళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసి మైలేజ్ ఇంక్రీజ్ చేసే కన్నా అని అయితే చెప్పారు. సో ఇది కూడా రీజన్ అనే అనిపించింది నాకైతే. సో ఇవన్నమాట కాన్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దీని డ్రైవింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం, డ్రైవింగ్ కంఫర్ట్ గురించి. సో నాకైతే దీని డ్రైవింగ్ కంఫర్ట్ అయితే అంత నచ్చలేదు భయ్య, మీరు ఏమైనా అనుకోండి. సో నాకైతే అంత నచ్చలేదు. ఎందుకంటే మనం టోటల్గా కొద్దిగా లావు ఉండే వాళ్ళైతే టోటల్గా బెండ్ అయ్యి మనం దీన్ని డ్రైవ్ చేయాలి కాబట్టి, సో మనకి టోటల్ మన బ్యాక్ సైడ్ నెక్ కాడ కానీ టోటల్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. నెక్ అంతా నేను చాలా ఇబ్బంది అయితే పడ్డాను నా ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. సో నా పర్సనల్గా నాకు అనిపించింది ఏదైతే ఇది అంత ప్రతి ఒక్కరికి సెట్ అవుతుందని అయితే అనుకోవద్దండి. కొద్దిగా లావు ఉండే వాళ్ళు చూసుకొని తీసుకుంటే కొద్దిగా బెటర్ అని అయితే నేను చెప్తాను. సో గ్రాబ్ రీల్స్ కూడా ఎలాంటివి అయితే లేవు. పీలియన్కి కూడా అంత కంఫర్ట్గా అయితే ఉండదు, ఏదో హైట్స్లో కూర్చున్నట్లు ఉంటుంది బైక్కి. సో కొద్దిగా మీరు చూసుకొని తీసుకోవాల్సిందే. సో ఫ్యామిలీ యూస్కి అయితే ఇది మ్యాక్సిమం పనికిరాదని చెప్పాలి. సో ఎందుకంటే ఫ్యామిలీ వెనకాల ఒక లేడీని మీరు కూర్చొని పెట్టుకొని అయితే వెళ్ళలేరు. సో అంత ఈజీ అయితే కాదు. బైక్ చాలా హైట్లో ఉంటుంది పీలియన్ సీట్ అనేది. సో నార్మల్ సీట్ వచ్చేసి బాగానే కిందికి ఉంటుంది, కానీ సో పీలియన్ సీట్ అనేది చాలా హైట్ అయితే ఉంటుంది. సో ఎక్కేది కష్టమే, దిగేది కష్టమే. సో పట్టుకునే కూడా గ్రాబ్ రీల్స్ ఏమి ఉండవు. సో లేడీస్ పట్టుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సో శారీ గార్డ్ కూడా ఉండదు అనమాట. సో కొద్దిగా కష్టం అనేది చెప్పుకోవచ్చు. కొద్దిగా చూసుకొని తీసుకోండి ఈ బైక్ అయితే. సో ఇవే అన్నమాట దీంట్లో ఉండే ప్రోస్ కాన్స్. సో మీకు కొత్త కలర్ ఎలా అనిపించింది? సో బాగానే ఉందా? సో ప్రీవియస్ కలర్స్తో మనకు కంపేర్ చేసుకుంటే ఎలాగుందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను అదే వీడియో తీసేకైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా చాలా వీడియోస్ అయితే పెయింటింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, కొద్దిగా లేట్ అవుతుంది అంతే. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి, ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వాళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా పని ఉంది వర్క్, సో అందుకే స్పీడ్గా చెప్పేస్తున్నాను. సో ఆ వర్క్ అయిపోతేనే మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ అయితే చాలా అయితే ఉన్నాయి పెండింగ్. సో ప్రతి ఒక్కటి అయితే వస్తుంది మీరు అడిగిన వీడియో. ఇంకా లాస్ట్ వచ్చేసి మనము దీని కలర్ అండ్ ప్రైసెస్ అయితే చెప్తానని చెప్పా కదా. సో దీంట్లో రెడ్ కలర్ వచ్చేసి మనకి 2,36,000 అయితే పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్ అనంతపూర్లో ప్రెజెంట్ అయితే. సో మీరు వెళ్ళే టైంకి ఏమైనా కిందికి మీదకి కావచ్చు, కానీ సో మ్యాక్సిమం ప్రైస్ అయితే 2,36,000 అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్తగా ఒక కలర్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు చూపించాను కదా, గ్రే అండ్ పింక్. సో దీని కలర్ వచ్చేసి మనకి 2,41,000 అయితే ఉంటుంది. సో 2,41,000. సో ఎందుకు మనకు ప్రైస్ పెరిగింది అంటే దీంట్లో క్విక్ షిఫ్టర్ అయితే ఇంక్లూడ్ చేశారు, అలాగే కలర్ కాన్సెప్ట్ అయితే మార్చారనమాట. సో ఇది అంత ప్రైస్ పడుతుంది. దీంట్లో ఇంకోటి వచ్చేసి థర్డ్ కలర్ వైట్ కలర్ అయితే ఉంటుంది. సో వైట్ కలర్ కూడా మనకి 2,41,000 అయితే పడుతుంది. సో వైట్ కలర్ కూడా మీకు చాలా బాగుంది. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి దాన్ని, ఎందుకంటే వైట్ కాబట్టి
బండి అంతా టోటల్ వైటే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో బ్లూ కలర్ అయితే ఉంటుంది. సో బ్లూ కలర్ కూడా మనకి 2,36,000 అయితే పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి దీంట్లో బ్లాక్ కలర్ అయితే వస్తుంది, మ్యాట్ బ్లాక్ అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి 2,36,000 అయితే పడుతుంది. సో దీంట్లోనే మనకి మోటో జీపీ ఎడిషన్ అయితే ఇంకోటి బైక్ అయితే వస్తుంది. సో దాని ప్రైస్ కూడా మనకి 2,36,000 అయితే పడుతుంది. సో ఓన్లీ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలర్ ప్లస్ వైట్ కలర్ మాత్రమే మనకి 2,41,000 అయితే పడతాయి. సో మిగతా కలర్స్ అన్ని 2,36,000 అయితే పడతాయి అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి నీట్గా అయితే కనుక్కోవచ్చు. సో ప్రజెంట్ ఉండే ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే ఇవే అనమాట. నేను షోరూమ్ వాళ్ళతో అడిగి రాపించుకొని మరీ వచ్చాను. సో ప్రైజెస్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి మనకి 60,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ సివిల్ స్కోర్ని బట్టి మీకు ఇంకా నెక్స్ట్ అయితే ఉంటాయి. సో 32 months వరకు అయితే మనకి ఈఎంఐ ఆప్షన్స్ పెట్టుకునేకైతే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగైతే దీన్ని మనం ఈఎంఐలో అయితే పర్చేస్ చేయొచ్చు. సో డైరెక్ట్ క్యాష్ అయితే మనకి 2,41,000 అయితే పడుతుంది. సో నేనైతే మనకి ఈ కొత్త కలర్స్ అయితే తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కలర్ కానీ ఒకవేళ అది నచ్చకపోతే వైట్ కలర్ అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి మెయిన్గా క్విక్ షిఫ్టర్స్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. సో చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు యమహా R15 V4 లవర్స్కి. సో R15M కూడా ఉంటుంది కానీ సో దాని ప్రైస్ ఇంకొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ కరెక్ట్ అయితే ఉంది. సో సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మీకు మ్యాక్సిమం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నారు. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసి ఉంటే నాకైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్కి అయితే ఖచ్చితంగా 100% అయితే రిప్లై వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా యమహా షోరూంలో ఇంకా ఏమైనా వేరే బైక్స్ వీడియోస్ కావాలా, లేకుంటే మీకు ఇంకా కొత్త బైక్స్ వీడియోస్ ఏమైనా కావాలా, ఏ కంపెనీ వీడియోస్ కావాలి, మంచి మంచి బైక్స్ ఏమైనా ఉంటే మీరు నాకు ఖచ్చితంగా రికమెండ్ చేయండి. అవైతే వెళ్ళి నేను రివ్యూ చేసేకైతే ట్రై చేస్తాను. ఇంకోటి వచ్చేసి మన అనంతపూర్లో చేతక్ కంపెనీ బైక్స్ అయితే లాంచ్ చేశారనమాట. ఒకవేళ ఆ వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా వెళ్ళైతే తీద్దాము. సో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది వీడియో అయితే, చాలా మాట్లాడే విషయాలు అయితే ఉన్నాయి. సో లెంత్ ఎక్కువైంది కాబట్టి కట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియో అయితే కలుసుకుందాము. సో అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.